నా కుటుంబ సభ్యులారా तेलंगाना का आज इतिहास के बेहद अहम मोड़ पर खड़ा है। दशकों से आंदोलन के बाद 10 साल पहले जो सरकार यहां बनी वो तेलंगाना के गौरव की, तेलंगाना के सम्मान की रक्षा नहीं कर पाई। तेलंगाना के लोगों के सामर्थ्य की पूरी दुनिया प्रशंसा करती है, लेकिन जब बात यहां की गवर्नमेंट की आती है, गवर्नेंस की आती है, तो हर कोई निराश हो जाता है। इन 10 वर्षों में तेलंगाना सरकार ने हर किसी के साथ, मादिगा समुदाय के साथ सिर्फ और सिर्फ विश्वासघात किया है। कौन भूल सकता है कि कांग्रेस ने किस तरह तेलंगाना के निर्माण में बाधाएं खड़ी की थी, लेकिन जब अनेक बलिदानों के बाद तेलंगाना बना तो बीआरएस के नेता आपको भूलकर सबसे पहले कांग्रेस के नेताओं को धन्यवाद करने गए। आंदोलन के दिनों में आपसे वादा किया गया था कि किसी दलित को ही तेलंगाना का पहला सीएम बनाया जाएगा, लेकिन राज्य के निर्माण के बाद हर दलित आकांक्षाओं को कुचलते हुए सीएम की कुर्सी पर केसीआर ने कब्जा कर लिया। बीआरएस ने दलितों को जमीन देने का भी वादा किया था। क्या उन्होंने वादा पूरा किया? बीआरएस ने आपको दलित बंधु स्कीम के जरिए हजारों करोड़ रुपया देने की बात कही थी। क्या आपको इसका लाभ हुआ? सच्चाई यह है ये स्कीम बीआरएस विधायकों के रिश्तेदारों की स्कीम बन गई है। कोर्ट तक को यह कहना पड़ा कि दलित बंधु स्कीम के लाभार्थियों का चयन निष्पक्ष होना चाहिए। यहां की सरकार ने किसानों के लोन माफ करने का भी वादा किया था, लेकिन किसानों को इसका भी लाभ नहीं मिला। यहां की सरकार ने इरिगेशन स्कीम्स के बदले आप लोगों को इरिगेशन स्कैम दिए हैं। మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఒక సంకట పరిస్థితిలో ఈరోజు కొనసాగుతా ఉన్నది. దశాబ్దాల ఉద్యమాల అనంతరము 10 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ప్రభుత్వము కాపాడలేకపోయింది. తెలంగాణ ప్రజల సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం కూడా ఈరోజు కొనియాడుతూ ఉంటే, కానీ ఇక్కడ ప్రభుత్వము వారి పరిపాలన పూర్తిగా ప్రజలందరినీ కూడా నిరాశపరిచింది. అన్ని వర్గాల ప్రజలను ఈ తెలంగాణలో వారు మోసం చేసింది. ముఖ్యంగా మాదిక సామాజిక వర్గాన్ని కూడా వారు ద్రోహం చేశారు. తెలంగాణ ఏర్పాటులో మరి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి ఇబ్బందులను కల్పించిందో తెలంగాణ సమాజం మర్చిపోలేదు. కొన్ని వందల మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రము, కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా మర్చిపోయి కాంగ్రెస్ అధినాయకులను వారికి ధన్యవాదాలు చెప్పడానికి కుటుంబ సమేతంగా వారు పోయినారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ గారు ఏం చెప్పారు? మొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తా అని చెప్పాడు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తానే దళిత యొక్క మరి కుర్చీని లాక్కొని ఆ యొక్క మరి దళితుల మీద ఆశల మీద నీళ్లు జల్లి ఆ సీఎం కుర్చీని కబ్జా చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు బీఆర్ఎస్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది, కానీ హామీ నిలబెట్టలేదు. అదే రకంగా బీఆర్ఎస్ మరి దళిత బంధు అని చెప్పింది, కానీ దళితులకు లాభం జరగలేదు. వాస్తవం ఏమిటంటే ఏదైనా లాభం జరిగిందంటే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువులకు ఈ దళిత బంధు లాభం జరిగింది తప్పితే దళితులకు కాదనే విషయం కూడా చాలా స్పష్టంగా కోర్టు సైతం కూడా దళిత బంధు మరి నిష్పాక్షికంగా లబ్ధిదారులను గుర్తించాలంటే ఈ ప్రభుత్వం చేయలేదు. రైతు రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు. అదే రకంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవాళ కేవలం అన్ని ఆ స్కీమ్స్ అన్ని కూడా స్కామ్స్ గా మారిపోయినాయి. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, मैं मादिगा समुदाय के आप सभी भाई बहनों को ये स्पष्ट रूप से कहूंगा, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है। बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है। बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब आंबेडकर का अपमान किया, तो कांग्रेस का इतिहास भी कुछ ऐसा ही है। ये कांग्रेस ही है जिसने बाबा साहब का विरोध करके उन्हें 2 बार चुनाव जीतने नहीं दिया। कांग्रेस ने दशकों तक पुरानी संसद भवन के सेंट्रल हॉल में बाबा साहब की फोटो नहीं लगने दी। कांग्रेस की वजह से ही दशकों तक बाबा साहब को भारत रत्न तक नहीं दिया गया। सेंट्रल हॉल में बाबा साहब की तस्वीर हो या भारत रत्न, ये तब संभव हुआ जब केंद्र में बीजेपी के समर्थन से सरकार बनी। మిత్రులారా, ఈరోజు నా మాదిక సామాజిక వర్గానికి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ దళిత విద్రోహి, కాంగ్రెస్ కూడా అంతే. బీఆర్ఎస్ కేసీఆర్ గారు కొత్త రాజ్యాంగాన్ని రచిస్తానని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచారు. కాంగ్రెస్ చరిత్ర కూడా అంతే. కాంగ్రెస్ 2 పర్యాయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని వ్యతిరేకించి ఓడించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో పాత భవనంలో సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని వారు పెట్టనివ్వలేదు. కాంగ్రెస్ వల్లనే బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న కూడా ఇవ్వలేకపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బిఆర్ అంబేద్కర్ ఫోటో మరియు భారత రత్న మరి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ గౌరవించిందో ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను.